హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్. ఈరోజు వచ్చి మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పుతో ఈరోజు వంట చేయబోతున్నాను, చూడండి. మామిడికాయ పప్పు చేయడానికి పప్పు 100 గ్రాములు, ఎండుమిరపకాయలు ఒక 4, పచ్చిమిర్చి ఒక 3, ఉప్పు తగినంత, పసుపు ఒక స్పూను, ఉద్దిపప్పు ఆవాలు ఒక స్పూను, టమోటాలు ఒక 3, ఆనియన్ 1, వెల్లుల్లిపాయలు ఒక 5-6 రబ్బలు. ఫస్ట్ పప్పు 100 గ్రాముల పప్పు పోసి నీళ్ళు పోసి కడుక్కుందాం. పప్పుని ముందుగా బాగా కడుక్కుందాం, ఒక 2-3 సార్లు బాగా. తర్వాత పప్పునైతే కడిగేసాను ఫ్రెండ్స్, బాగా నీట్గా వాష్ చేసాను. ఇందులోనే టమాటాలు 4 ముక్కలుగా కోసి వేసుకుంటున్నా. అన్నీ కుక్కర్లో వేసి ఉడికించుకొని ఎనుపుకోవాలి ఫ్రెండ్స్, పప్పు గుత్తులో వేసి. మూడు టమాటాలు. ఏ పప్పులోకైనా టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు చేసే వాటిలలో టమాటాలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కమ్మగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు 3, ఇందులోనే ఎండుమిరపకాయలు కడుక్కొని ఒక 4 ఎండుమిరపకాయలు. మన కారం తగినట్టుగా తీసుకోవాలి. మన క్వాంటిటీ, మనం ఎంత పప్పు యూస్ చేసుకుంటున్నామో అనే దాన్ని బట్టి కారం కానీ ఉప్పు కానీ ఏదైనా. నేనైతే ఒక ఎర్రగడ్డ ఒకటి వేస్తా ఉన్నా. ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు, ఇందులో వాటర్ పోస్తాను, తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇది ఉడకటానికి. పసుపు, అన్నీ అయితే ఇందులో వేసేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. ఆయిల్ కొంచెం, ఇప్పుడైతే కుక్కర్కి మూత వేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను గ్యాస్ ఆన్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇది వచ్చి 3 విజిల్ రావాలి. పప్పు 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకాలి. తర్వాత మనం మామిడికాయ కట్ చేసుకొని
మనకి కావాల్సిన ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడైతే నేను మామిడికాయ కట్ చేస్తాను చూడండి. మామిడికాయ పప్పు చాలా కమ్మగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది తినడానికి. వేడి వేడి అన్నం, మామిడికాయ పప్పు, కమ్మని మామిడికాయ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే, ఇంత ముక్క అయితే సరిపోతుంది. ఇలాగా తగినన్ని ముక్కలు. మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 3 విజిల్లు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ దీన్ని ఆఫ్ చేసుకుని ఇది చల్లారినాక మామిడికాయలు అయితే ఇందులో వేసుకొని మళ్ళీ ఒక 2-3 విజిల్స్ పెట్టుకోవాలి. అయితే గ్యాస్ ఆఫ్ చేసిన. చల్లారిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఈ మామిడికాయ ముక్కలు అందులో వేసుకొని మళ్ళీ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే ఉడికిపోయింది. ఓపెన్ చేసాను. ఇందులోనే మామిడి ముక్కలు అయితే వేసేసినాను. నీళ్ళు తక్కువైంది, ఇంకో చుక్క నీళ్ళు పోస్తాను. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. పప్పు అయితే చాలా బాగా స్మాష్ అయిపోయింది అనమాట. బాగా మొత్తం 6 విజిల్కి బాగా స్మాష్ అయిపోయి మంచి కమ్మని స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి పప్పు గుత్తితో పోసి రుబ్బుకుందాం. బాగా స్మెల్ అయితే మంచి కమ్మని స్మెల్ వస్తూ ఉంది. ఇలా చేశారంటే ఫస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పప్పు గుడ్డితో ఎనుపుకుందాం. ఇలాగా ఉప్పు అయితే వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోండి. బాగా మెత్తగా అన్ని స్మాష్ అయ్యేలాగా ఇలా రుబ్బుకోవాలి. ఇందులో పప్పు గుత్తితో రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోపు పెట్టడానికి పెనుము గ్యాస్ అయితే ఆన్ చేస్తా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, పోపు ఇంకా ఫైనల్గా దీన్ని పోపు వేస్తే సరిపోతుంది. లాస్ట్ ఫినిష్. ఆయిల్ అయితే వేస్తా ఉన్నాను. చూడండి, ఇందులోనే అప్పడాలు కాంబినేషన్, మామిడికాయ పప్పు అప్పడాలు కాంబినేషన్ బాగుంటుంది. అప్పడాలు అయితే వేపుతాను. ఒక 2-3
అప్పడం అయితే వేపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో తగినంత నూనె ఉంచుకొని ఇందులోనే ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఒక చిన్న ఆనియన్ ఒకటి, కరివేపాకు, పోపు అయితే ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా. ఇది కొంచెం లైట్గా ఉల్లిపాయ వేగాలి. లైట్గా, మరీ ఎక్కువ అయితే వేగాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇదైతే వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే మన పప్పు అయితే రెడీ చేసుకున్నాం కదా, ఈ పప్పు ఎత్తి ఇందులో పోసేయాలి. పోస్తానని చూడండి ఫ్రెండ్స్. మామిడికాయ పప్పు మంచి స్మెల్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక రవ్వ వాటర్ వేసుకుందాం. ఇందులోనే ఒక రవ్వ వాటర్ వేసి కలిపి ఇందులో వేసేస్తాను. ఇప్పుడైతే ఉప్పు అయితే సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, పోపు అయితే అయిపోయింది. తర్వాత అయితే చేసినాము. ఫైనల్ ఇంకా గ్యాస్ ఆఫ్ చేసే టైం అయితే వచ్చేసింది. కొత్తిమీర, ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అన్నం తింటున్నాను. మామిడికాయ పప్పు, అన్నం, ఇది వచ్చి అప్పడాలు. ఇప్పుడైతే అన్నం తింటాను. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏమైనా అసలు దేంతో పోల్చలేం. మామిడికాయ పప్పు అనేది చాలా టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది. అప్పడాలు, మామిడికాయ పప్పు బెస్ట్ కాంబినేషన్. సూపర్ టేస్ట్. విందు విందు భోజనంలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.